Anywhere you go, anywhere you go, you belong. Anywhere you say, anywhere you say, anywhere. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, ఒక చిన్న వ్లాగ్ అనేది షూట్ చేశాను. ఏంటంటే మా హస్బెండ్ ఎప్పుడు కూడా అంటే ఈ మధ్య వచ్చేసి ఒక 1 వీక్ నుంచి ఏంటంటే ఎప్పుడో ఈవినింగ్ నైట్ 10కి 12కి అలా వస్తారు. మళ్ళీ తెల్లవారుజామున 4-5 గంటలకి అలా వెళ్ళిపోతారనమాట. ఒక్కొక్కసారి 6-5కి అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో దానివల్ల నేనైతే చాలా కష్టాలు పడుతున్నానండి. సో అవన్నీ ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ మీకు షేర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి పొద్దున్నే నాకు ఇంకా తెలుసు కదా, ఎప్పుడెప్పుడు ఏమేమి తిందామా ఏమేమి తాగుదామా అనిపిస్తూ ఉంటుందనేసి ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే వాటిని పగలగొట్టిస్తున్నారనమాట మా ఆయన. ఈరోజు ఒక్కరోజే లేండి, పొద్దున్నే 7కి అలా వచ్చారు ఇంటికి. సో వచ్చి రాకనే నేనైతే అలా అడిగాను అనమాట, కొట్టియండి తాగుతాను అనేసి. సో ఈ కాయలలో వచ్చేసి చాలా తక్కువ వాటర్ ఉన్నాయండి. మా వదిన పంపించింది ఇవి కాయలు. ఇంకా ఎర్రవి రౌండ్గా ఉండేటివి చూసారు కదా, అవైతే కనుక ఎక్కువ నీళ్ళు ఉంటాయి. సో మీలో కూడా ఎవరైనా ఎక్కువ వాటర్ ఉన్నటివి కావాలి అనుకుంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి, అంటే ఎర్రగా ఉండే కాయలు, రౌండ్గా ఉండే కాయల్ని, ఓకేనా. సో ఇక్కడైతే కనుక పొద్దున్నే సనాకు రెడీ చేసేసి ఆదిల్కి లేదులేండి, ఓన్లీ సనాకు మాత్రమే రెడీ చేసి స్కూల్కి పంపించేశానమాట. సారీ లేదు, ఆదిల్ని కూడా పంపించానులేండి. అంతకు ముందు రోజు అనుకుంటా ఆదిల్ని పంపలేదు. ఆ రోజు ఇద్దరిని రెడీ చేసి పంపించాను. ఇంకా వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి నాకు ఒకటే పని ఉంటుందన్నమాట, అది ఏమేం పని చేస్తున్నాను, ఇంకా అలాగే నేను కొన్ని కష్టాలు పడుతున్నా అని చెప్పాను కదా. సో అవి ఏంటి అనేది మొత్తం కూడా ఎప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, చెప్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మన ఛానల్కి ఎవరైనా కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008886513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సో ఇక్కడైతే కనుక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని రెడీ చేయడం కోసం అనేసి ఇక్కడ పప్పీ పిన్నెల బాక్స్, పౌడర్, అలాగే ఇంకా రబ్బర్ బ్యాండ్లు అవి ఇలా అన్నీ ఉంటాయి కదా, దువ్వెనవి, ఇవన్నీ కూడా. సో వాటన్నిటిని కూడా ఒక చోట పెట్టి నేను ఎత్తి పెట్టేస్తున్నానండి. లేకపోతే కనుక అవి ఎక్కడంటే అక్కడ పడిపోయి మనకు కావాల్సినప్పుడు సరిగ్గా కనిపించవన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, దివాన్ పైన ఆ క్లాత్ అన్నది ఎంత గలీజ్గా పడిపోయిందనేసి. వాళ్ళని రెడీ చేసేటప్పుడు మనం హడావిడిగా అలా ఉంటాం కాబట్టి సరిగా ఉండదన్నమాట. సో అందుకోసమే దాన్ని బాగా క్లీన్ చేస్తున్నాను. అంటే వీటిని నేనైతే కనుక ఇంకా 2-3 సెట్లు తీసి పెట్టుకుందాము దివాన్ పైన కవర్లు అనుకుంటున్నా. బట్ ఏంటంటే కుదరట్లేదండి. దగ్గరలో మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ తీసుకుందామని ట్రై చేస్తున్నాను. ఈ మధ్య అమెజాన్లో కూడా మంచివి దొరుకుతున్నాయి, మంచి కలర్స్, అలాగే బ్రాండెడ్ ఐటమ్స్ మొత్తం కూడా బాగా దొరుకుతున్నాయి అనేసి నేను వింటున్నాను. సో నెక్స్ట్ టైం అమెజాన్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మంచివి కనుక నేను తీసుకున్న తర్వాత అవి బాగుంటే కనుక వాటిని నేను మీకు కూడా రెఫర్ చేస్తానులేండి, అప్పుడు నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు చాలా నచ్చుతుందండి, ఎందుకంటే కలర్ అలాగే ఉంటుంది, వాటిపైన డిజైన్ కూడా బాగుంటుంది కదా. సో అందుకోసం అనమాట. అప్పటికైతే నేను ఇంకా ఏం తినలేదు ఫ్రెండ్స్, 9:30 అట్లా అయిపోయింది టైం అయితే కనుక. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రష్ చేస్తున్నాను అనమాట. సో ఈ మధ్య మా వారు ఏంటంటే కార్ తీసుకున్నాం కదా, అది బాడుగులకి అట్లా పంపించవచ్చు అనేసి. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు టైంకి ఇంట్లో ఉండట్లేదు అనమాట తను. ఎప్పుడు చూసినా అసలు ఇప్పుడు ఒకరోజు ఫస్ట్ బాడుగకు వెళ్ళారనుకోండి, నైట్ 12కి 1కి 2 గంటలప్పుడు అలా వస్తున్నారనమాట. సరే ఇంకా ఉంటారు కదా పొద్దున్నే వరకు అని అనుకుంటే మళ్ళీ తిరిగి ఒక 4కో 5కో అలా వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఏదో ఒక బాడుగ రావడం,
అంటే ఎమర్జెన్సీ అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళాలనేసి, కొంతమంది ఊరికి వెళ్ళాలనేసి, కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళాలనేసి, ఇలా అందరూ కూడా అర్జెంటుగా వెళ్ళాలని చెప్తారా. ఇంకా సరే వచ్చిండే కస్టమర్లను వెనక్కి పంపిస్తే బాగోదు కదా. ఇప్పుడే కొత్తగా బండి పెట్టాము, ఏదో కొంచెం అట్లా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపిస్తే మళ్ళీ మనకు రారు కదా, నమ్మకం పోతుంది కదా అనేసి కొంచెం కష్టమైనా కూడా ఆయన లేచి అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆయన కష్టం చూస్తే నాకు ఒక్కొక్కసారి బాధ వేస్తుందండి. ఎందుకంటే సరిగా నిద్ర కూడా పోరు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. ఏదో అట్లా తినేస్తారు, టకటకా వెళ్ళిపోతారనమాట. మిడ్ నైట్లో వచ్చి మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళిపోయే వాళ్ళు ఏం తినగలుగుతారు చెప్పండి. ఇంకా నిద్ర కూడా సరిగా ఉండదు కాబట్టి ఆ అలతలో అయితే కనుక అసలు ఏమీ తినాలనిపించదు అనమాట. నిద్రపోతే చాలరా బాబు అన్నట్టుగా ఉంటుంది తన పరిస్థితి. అక్కడికి నేను చెప్తాను, నీకు ఎందుకు ఇంత కష్టం, గమ్మని ఉండొచ్చు కదా ఇంట్లో, ఏదో ఒకటి జరిగిన కాడికి జరగనిలే, డే టైంలో వస్తే వెళ్ళొచ్చు కదా అంటే, నువ్వు భలే చెప్తావులే, ఏదైనా ఒక పని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలా, వచ్చిన వాళ్ళని నేను రాలేను, నేను నిద్రపోవాలని వెనక్కి పంపిస్తే ఏం బాగుంటుంది అనేసి అలా చెప్తారనమాట. ఇంకా ఎప్పుడు కూడా బయట ఫుడ్డే తింటున్నారండి ఈ మధ్య. ఎందుకంటే ఇంకా ఇంట్లో కుదరదు కదా టైంకి తినడం, అందుకనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను బ్రష్ చేస్తున్నానని చెప్పాను కదా, ఈ మధ్య కాళ్ళ నొప్పులు ఎక్కువ అయిపోయాయి ఫ్రెండ్స్ నాకు. మోకాళ్ళ నుంచి కిందకి ఉంటాయి చూడండి పాదాల వరకు, సో అవి ఎక్కువ నొప్పి వస్తున్నాయి అన్నమాట. అందుకోసమే కాస్త బ్రష్ చేసేటప్పుడు కూడా కూర్చొని చేయాల్సి వస్తూ ఉంది. ఇంకేంటంటే నాకు పళ్ళు తోముకునేటప్పుడు అద్దంలో చూసుకోవడం ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే అవి ఎలా ఉన్నాయి చూసుకుంటా అలా బ్రష్ చేయడం అన్నది ఇష్టం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చెప్తాను నేను మీకు. కొంతమంది బ్రష్ చేసేటప్పుడు సైడ్లకి రుద్దుతూ ఉంటారనమాట. అలా కాదండి, పైకి కిందకి అంటూ రౌండ్ షేప్లో కనుక మనం బ్రష్ చేసామనుకోండి చిగుళ్ళు అన్నవి దెబ్బ తినకుండా ఉంటాయి. సో ఇంక నుంచి అలా ట్రై చేయండి. ఇంకా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెండ్స్ నేనైతే కనుక. సో మా ఆయన అలా వచ్చిపోతూ ఉంటే కనుక నాకు కొంచెం కష్టంగా ఉంది అని చెప్పాను కదా. సో అవి కష్టాలు ఏంటంటే అందరికీ చెప్పుకునేంత పెద్దవేం కాదులేండి, కొంచెం చిన్నవే అనమాట. సో అసలు చెప్తానులేండి, అవి కూడా మీకు చూపిస్తూ చెప్తే బాగుంటుందన్నమాట. ఇక్కడ కొంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ యూస్ చేసేటప్పుడు కానీ ఒక రకమైన మిస్టేక్ చేస్తూ ఉంటారు. అదేంటి అన్నది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. నిజంగానికి ఈ పొరపాటు వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. అఫ్కోర్స్ జెంట్స్కి కూడా అది తెలియకపోవచ్చు. సో అందుకోసం ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. కొంతమంది క్రీమ్ యూస్ చేసేటప్పుడు అది ఇట్లా మొహం మీద పెట్టుకునేసి కిందకి అంటారనమాట, లేకపోతే పైకి అనేసి రుద్దేస్తూ ఉంటారు. అలా కాదండి, నేను ఇక్కడ ఒక డైరెక్షన్ చూపిస్తాను చూడండి. అలా అనమాట, అంటే రౌండ్గా అంటే సర్క్యులర్ మోషన్లో కనుక మనం అప్లై చేసామనుకోండి దానివల్ల మన స్కిన్ అన్నది మంచిగా మాయిశ్చరైజర్ అవుతుందన్నమాట. అలా కాకుండా ఇట్లా కిందకి ఇట్లా పైకి అన్నామనుకోండి దానివల్ల మనం ఎటు సైడ్ అయితే అంటున్నామో అటు సైడ్కి చర్మం అన్నది వేలాడుతున్నట్లు కనిపిస్తుంది అనమాట. సో అందుకోసమే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ అన్నది మంచిగా టైట్గా ఉంటుంది, ఇంకా అలాగే పింపుల్స్ కూడా పెద్దగా రావన్నమాట. ఓకేనా. అలాగే నెక్ దగ్గర కూడా ఫ్రెండ్స్ ఇలా కిందకి అనకుండా పైకి అనండి. ఇంతకుముందు మీరు చూసారు కదా నేను చూపించినప్పుడు. సో ఆ విధంగా అన్నారంటేనా స్కిన్ మొత్తం కూడా ఒక రకమైన మసాజ్ లాంటిది జరిగి టైట్గా తయారవుతుందన్నమాట. ఓకేనా. సో అలా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ముఖం అట్లా క్రీమ్ అప్లై చేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా ఇంట్లో వాటర్ అయిపోయాయి ఫ్రెండ్స్. అసలు 3 డేస్ నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. వాటర్ క్యాన్ వాళ్ళకి రమ్మని చెప్పాను, అయినా కూడా వాళ్ళు ఎందుకో నెగ్లెక్ట్ చేశారు, ఈ మధ్య రావట్లేదు. దానివల్ల ఏంటంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. అసలు ఎంత ఇబ్బంది అయిపోయిందంటే కనుక నేను వెళ్ళి మోసుకొని రాలేను, అలా అనేసి ఇంట్లో వాటర్ లేకపోతే ఉండలేము కదా. సో 3 డేస్ నుంచి వాటర్ లేకపోయేసరికి ఒకరోజేమో పైనింటి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నా కొన్ని నీళ్ళు, దాంతో వంట చేసుకొని ఏదో ఒకలాగా సర్దుకున్నా. ఇంకొక రోజు వచ్చేసి మా ఎదురింట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూడా తెచ్చుకున్నారనమాట పాపం. ఇంకా ఆ 3rd డే ఏంటంటే ఇంకా వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బాటిల్ చూస్తున్నారు కదా మీరు, దాంతో పొద్దున్నే పోయి ఒకసారి పట్టుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. దాంతో ఇంకేదో అలాగా టిఫిన్ చేసేసాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను తినాలంటే ఇంకా వాటర్ లేవు కదా, అందుకోసమని ఇక్కడ మళ్ళీ వెళ్తున్నాను అనమాట వాటర్ కోసం. 2 లీటర్స్ క్యాన్ అండి అది బాటిల్.
అందులో వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకుంటున్నాను అనమాట. ఏంటి సిస్టర్ నువ్వు మరీ చెప్తున్నావు, వాటర్ లేకపోతే వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి తీసుకొచ్చి ఇస్తారు కదా అనేసి మీలో అనుకోవచ్చు. బట్ ఇది అంత పెద్ద సిటీ కాదండి, కాల్ చేస్తే వచ్చి ఇచ్చిపోయి అంత. కాకపోతే అక్కడ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి పట్టుకొని వచ్చి నేను వాళ్ళకి చెప్పానమాట, అన్న ఉంటే అన్న వాటర్ క్యాన్ వాళ్ళని రమ్మని చెప్పండి, మా బజార్లో చాలామందికి నీళ్ళు లేవు అని చెప్పానా. అతనికి ఆటో తోలే వాళ్ళు వచ్చేసి, వాటర్ డెలివరీ చేసే వాళ్ళు వచ్చేసి కొత్త వాళ్ళంట. సో ఏ బజారు అనేది వాళ్ళకి సరిగ్గా తెలియక రాలేదన్నమాట. దానివల్ల చాలా కష్టమైపోయింది నాకైతే కనుక. మా ఆయన ఉన్నారనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు పాపం బైక్ మీద వెళ్ళి తీసుకొస్తారనమాట. బట్ మిడ్ నైట్లో వస్తున్నారు కదా ఈ మధ్య, అంటే 12కి 11కి అలాగా నైట్లో. ఆ టైం అప్పుడు వాటర్ ప్లాంట్ వాళ్ళు ఓపెన్లో పెట్టరు కదా, క్లోజ్ చేసి ఉంటారు కదా. సో దానివల్ల వాటర్తో చాలా ఇబ్బంది అయిపోయిందండి. సో వాటర్తోనే కాదులేండి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. బట్ అన్నీ చెప్పుకోలేం కదా, అలా ఉంటాయన్నమాట. ఆయన హెల్త్ కూడా ఈ మధ్య కొంచెం ఇదైపోయిందనమాట. నిద్ర లేక వీపు మీద మొత్తం గుళ్ళల్లాగా వచ్చేస్తున్నాయి. సో అలా అయిపోయిందనమాట. ఇక్కడ నేను మీకు ఇంకొక టిప్ చెప్తాను చూడండి. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు భోజనం చేసేటప్పుడు తొలి ముద్ద, మలి ముద్ద, మూడో ముద్ద, ఈ 3 ముద్దలు వచ్చేసి చిన్నవి తినాలంట ఫ్రెండ్స్. మా అమ్మ చెప్పింది నాకు. సో అలా తినటం వల్ల ఏంటంటే కడుపులో ఉన్నటువంటి బేబీకి ఆ నోరు చిన్నదిగా పుడుతుందంట. అంటే ముద్దుగా క్యూట్గా ఉంటారు చూసారా, సో అలా పుడుతుందంట. సో మీరు కూడా అలాగే తినండి. ఇక్కడ నాకు మా అమ్మ మాటలు గుర్తుకొచ్చి అలా నవ్వుకుంటూ తింటున్నాను అనమాట. సో ఆ 3 ముద్దలు చిన్నవి తినేసి మళ్ళీ తిన్నవి కావాలంటే మీ ఇష్టం, మీరు ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి తినొచ్చు అనమాట. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నాకు తెలిసి ఈ వీడియోలో మంచి టిప్స్ అన్నీ కూడా మీకు అందించాను. ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా వీడియోకి సంబంధించి టాపిక్ కానీ లేకపోతే ఏమైనా మీరు అడగాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? సో చాలామంది బ్లెస్సింగ్స్ అయితే నాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంతే అండి ఇవాళ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్స్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.